అందరికీ నమస్కారం అండి. శనివారం సందర్భంగా ఎంతో విశిష్టకరమైన శ్రీ చిలుకూరి బాలాజీ గురించి తెలుసుకుందాము. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి 3 చోట్ల ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి, ద్వారకా తిరుమల మరొకటి చిలుకూరు ప్రతీతి. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ ఆలయానికి 500 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలదు. ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడు ఒక ఆయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్లి ఏడుకొండల స్వామిని దర్శించుకునేవారు. ఒక మారు అనారోగ్య కారణంగా అతను తిరుపతి యాత్ర చేయలేకపోయాడు. తను తిరుపతి వెళ్ళలేకపోయానని ఎంతో బాధపడుతుంటే ఆ భక్తుడికి కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి, నీవు దానికి చింతించవద్దు, నీ సమీపంలోనే అడవిలో నేనున్నాను అని చెప్పాడు. కలలో కనిపించిన స్థలానికి వెళ్ళి ఆ భక్తుడు అక్కడ పుట్టను తవ్వుతుండగా పలుగుకి రాతి విగ్రహం తగిలి రక్తం కారసాగింది. ఆ అపచారానికి దుఃఖిస్తున్న భక్తునికి పాలతో కడగమని వాణి వినిపించింది. అలా చేయగా పుట్ట నుండి శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం బయలుపడింది. ఇలా 3 మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం చాలా అరుదు. ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి మందిరాన్ని నిర్మించారు. ఇలా స్వయంభూ మూర్తిగా ఉభయ నాంచారాలతో వెలసిన శ్రీ వెంకటేశ్వరుని ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు. అదేవిధంగా 1963లో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అమ్మవారు 3 చేతులలో పద్మాలు ధరించి ఉంటారు. 4వ చెయ్యి భక్తులను శరణాగతులు కమ్మని చూపుతూ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చే కలియుగ వైకుంఠుడిగా ప్రసిద్ధి. చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మొదటిసారి దర్శించి 11 ప్రదక్షిణలు చేసి కోరికలను కోరుకోవటం, పిమ్మట ఆ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి మొక్కును చెల్లించుకునే పద్ధతి ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. చిలుకూరు బాలాజీ ఆలయానికి వీసా గార్డ్ అని కూడా పేరు. కొన్నేళ్ల క్రితం పై చదువులకు పాశ్చాత్య దేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు వీసా దొరక్క ఇబ్బంది పడేవారు. చిలుకూరు బాలాజీ విశిష్టత తెలుసుకొని ఎక్కువ మంది త్వరగా వీసా రావాలని కోరుకోవటం, ఆ కోరిక నెరవేరటం వెంటనే జరిగేది. దాంతో ఇక్కడ స్వామివారికి వీసా దేవుడిగా కూడా పేరు పొందారు. ఈ దేవాలయ ప్రాంగణంలో 350 సంవత్సరాల చరిత్ర కలిగిన రావి చెట్టు ఉంది. దీనిని తాకితే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ దర్శనం, అభిషేకం వంటి వాటికి టికెట్టులుండవు. ఈ దేవాలయంలో కోరిన కోరిక తీరాలంటే 11 ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది. ఏటా బాలాజీకి నిర్వహించే బ్రహ్మోత్సవాల సమయంలో గరుత్మంతుడికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని సంతానం లేని మహిళలు స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ఇక్కడ నమ్మకం. ఇక్కడ బాలాజీ ఆలయ ప్రాంగణంలో శివాలయం కూడా ఉంది. ఈ మందిరం దగ్గరున్న రావి చెట్టు కింద 450 ఏళ్ల కింద ఓ మహర్షి తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడని, ఆ చెట్టుని తాకి శివదర్శనం చేసుకుంటే మనసులోని కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఓం నమో నారాయణాయ.